హలో ఎవ్రీవన్, ఈరోజు మనం గేట్ 2013లో మనకి ఎలక్ట్రికల్ పేపర్లో, ఈసీ పేపర్లో, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్లో 3 పేపర్లో ఈ క్వశ్చన్ అయితే అడిగారు. ఇది ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ నుంచి అనమాట ఈ క్వశ్చన్ అనేది. ఆ క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ ఏం లేదండి, మనకి ఇచ్చింది జస్ట్ ఒక డెల్టా నెట్వర్క్ ఇచ్చారు. ఓకేనా, డెల్టా నెట్వర్క్ ఇచ్చారు. ఆ డెల్టా నెట్వర్క్ వచ్చి ఆర్ఏ, ఆర్బి, ఆర్సి ఇచ్చారు. ఇది సమ్ స్కేల్డ్ కే ఫ్యాక్టర్ అనేది ఉందంట. ఓకేనా, సమ్ కే ఫ్యాక్టర్ అనేది స్కేల్డ్ అయి ఉందంట. దీన్ని మనం స్టార్లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుందంటే ఇలా వస్తుంది నెట్వర్క్ అనేది స్టార్లో. అప్పుడు అది ఎంత స్కేల్డ్ ఉంటుంది. ఇక్కడ మనం కే స్కేల్డ్ అయితే పెట్టుకున్నాము, ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చున్నారు. అయితే ఇలా స్కేల్డ్ ఉన్నది దీన్ని కన్వర్ట్ చేస్తే స్టార్లోకి, అప్పుడు ఆ స్కేల్డ్ వాల్యూ అనేది ఎంత ఉంటుంది. ఓకేనా, ఏంటి ఫార్ములా అసలుకి, దీన్ని మీకు అర్థమయ్యే విధంగా ఇక్కడే రాసుకుందాం. స్టార్గా, ఓకేనా, జస్ట్ దీన్ని నేను జస్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ, క్యాపిటల్ ఆర్ఏ ఇచ్చాడు అనమాట. ఆర్ఏ, క్యాపిటల్ ఆర్బి, క్యాపిటల్ ఆర్సి ఇచ్చాడు. జస్ట్ నేను ఏం చేయట్లేదండి, అంటే ఇది ఆర్ఏ, ఆర్బి, ఆర్సి. ఆర్ఏ ఎంత, జస్ట్ ఆపోజిట్ దీనికి ఎక్కడ కనెక్ట్ అయిందో దాని ఆపోజిట్ రెసిస్టర్స్ ఏమున్నాయో అవి తీసుకుందాం. కే ఆర్ఏ ఇంటూ కే ఆర్సి బై టోటల్ రెసిస్టెన్స్ అనమాట. టోటల్ రెసిస్టెన్స్ డెల్టాలో ఉండేది. సో ఏమొస్తుంది, కే ఆర్ఏ ప్లస్ కే ఆర్బి ప్లస్ కే ఆర్సి అనమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి కే స్క్వేర్ ఆర్ఏ ఆర్సి బై కే కామన్ తీస్తాం కింద. కే కామన్ తీస్తే ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఆర్సి. సో ఓకే పైన క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా కే అనేది ఫ్యాక్టర్ అనమాట. కే అనేది స్కేల్డ్ ఇక్కడ. ఓకేనా, కే టైమ్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే డెల్టాలో ఎంత స్కేల్డ్ మనం పెట్టామో, కే అనేది పెట్టాం కదా, సేమ్ స్టార్లో కానీ మనకి సేమ్ అదే కే స్కేల్డ్ వాల్యూ అనేది వచ్చింది, ఫ్యాక్టర్ అనేది. ఓకేనా, ఏం చేంజ్ కదనమాట. స్టార్లో డెల్టాలో సేమ్ ఉంటుంది అన్నమాట స్కేల్డ్. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మరొక సర్క్యూట్ ప్రాబ్లంతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.